జగన్ని సజ్జల రామకృష్ణారెడ్డిని నేల నాకించే వ్యవహారం పవన్ కళ్యాణ్దే అసైన్మెంట్. అట్లాగే కన్నబాబు లాంటి వాళ్ళని నరకం స్పల్లింగులు రాయించడం అన్నటువంటిది కూడా పవన్ కళ్యాణ్కి. అంటే ఎదుటి వాళ్ళని జగన్ పార్టీలో వాళ్ళందరినీ కొట్టడం, తిట్టడం, చంపేయడం ఇట్లాంటి బాధ్యత అంతా కూడా పవన్ కళ్యాణ్ గారే తీసుకున్నట్టున్నారు. ఎందుకంటే చంద్రబాబు గారు మాత్రం అట్లాంటి ప్రతీకారం ఏమీ లేదు. ఈ విషయాన్ని తాజాగా ఇండియా టుడేకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో రాజ్దీప్ సర్దేశాయికి చెప్పారు. రోజు ఒక నేషనల్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తున్నారు ఆయన. అందులో జగను మీరు ఒకళ్ళ మీద మరొకళ్ళు వ్యక్తిగత పగ సాధిస్తున్నారా, అధికారంలోకి వచ్చాక జగన్ పాలనలో జరిగిన అవినీతి మీద విచారణ జరిపి ఆయన జైలుకు పంపిస్తారని రాజ్దీప్ ప్రశ్నిస్తే చంద్రబాబు సమాధానం ఇస్తూ, టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర పరిస్థితులు చక్కదిద్దడమే నా కర్తవ్యం, అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తా, మా లక్ష్యం జగన్ కాదు ఆంధ్ర ప్రజలు గెలవాలి, రాష్ట్రాన్ని తిరిగి సగర్వంగా నిలబెట్టడమే నా ఆశయం, నాతో పాటు సాధారణ ప్రజల మీద జగన్ అన్యాయంగా కేసులు పెట్టి జైల్లో వేశారు, ఆయన పాలన ప్రశ్నించిన ప్రతి ఒక్కళ్ళని ఇబ్బందులకు గురి చేశారు, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, జగన్ పాలన అంతా అవినీతిమయమని చెప్పారు. ప్రత్యేక హోదా మీద మోడీకి బీజేపీ వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేసి ఇప్పుడు అదే పార్టీతో కలిసి పోటీ చేయడానికి ప్రజలు అవకాశవాద రాజకీయాలను భావిస్తారు కదా అని ప్రశ్నిస్తే, మా హయాంలో ప్రత్యేక హోదా తప్ప అన్నీ నెరవేర్చాము, జగన్ని ఓడించడానికి ఎన్డీఏతో జట్టు కట్టారా అని అడిగితే ఆయన అంత పెద్ద నాయకుడేం కాదన్నారు. ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి తీసుకురాకపోగా రాష్ట్రాన్ని అభివృద్ధిలో అధోగతి పాలు చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని ఎత్తిన 14 లక్షల కోట్ల భారం వేశారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ని రాక్షస పాలన నుంచి కాపాడేందుకు బీజేపీ జనసేనతో కూటమిగా ఏర్పడినట్టు చెప్పారు. అభివృద్ధి ప్రాతిపదికనే గతంలో కాంగ్రెస్తో కలిసి పనిచేశామని, రాహుల్ గాంధీకి ఎప్పుడూ మద్దతు తెలపలేదన్నారు. తనకు మోడీతో వ్యక్తిగత వైరం లేదన్నారు. తన పాలనలో ముస్లింలు సురక్షితంగా ఉన్నారని, ఎప్పుడూ ఎటువంటి గొడవలు తలెత్తలేదని గుర్తు చేసుకొచ్చారు.